Watch full episodes on Jio Hotstar. ఓటు పత్తులని ఇక్కడికి వెంటనే పిలవాలి. ఐ గాట్ ఇట్. ఎవరో నవ్వుతున్న శబ్దం వినిపిస్తోంది. త్వరగా పదో. రండి ఓటు పత్తులు రండి. అభినందనలు. కోహినూర్ డైమండ్ తీసుకుని నేను వెళ్ళిపోతాను, కానీ చిక్కుకోబోయేది మీరే. రెస్టారెంట్ లో ఆ మనిషి మాట్లాడిందంతా వినేలాగా చేసావు అంటే నీ ప్లాన్ అన్నమాట. అవును, అదే నా ప్లాన్. మీరు నా మొదటి అటెంప్ట్ ని ఫెయిల్ చేశారు. అందుకని నేనేం ప్లాన్ చేశానంటే ఈసారి దొంగతనం చేయబోయేది నేను, కానీ దొరికేదేమో మీరు. ఈ మనిషితో పాటు మనం కూడా గడ్డ కొట్టుకుపోతున్నాము. అయ్యయ్యో, నా 20 ఏళ్ల సర్వీస్ లో ఇలా మంచులో నేను ఎప్పుడు ఇరుక్కుపోనే లేదు అసలు. మనల్ని ఇరికించేశాడు. ఇదంతా అతని ప్లానే. అలా ఎలా ఎగిరిపోతావు? నేను ఎందుకని ఆగిపోయాను? డిస్ట్రాయర్ రా, కిందకు రా. వదలు, నన్ను వదలు. నన్ను విడవమని చెప్తున్నాను. Leave me. దయచేసి ఆగండి. వదలండి. వదలండి. నా కాలు వదలండి. నా కాలు వదలండి. ఏయ్. వదలరు కదూ? ఏం చేస్తానో చూడండి. Right on time. చూసారా వాళ్ళని ఎలా ఇరుకునేలా చేశాను? బాయ్ బాయ్ మోటు పత్తులు. Go everywhere. Search. సర్చ్. ఎస్ సార్. అరే, ఈ గార్డ్స్ ని ఎవరు ఫ్రీజ్ చేశారు? సరే, మనం వీళ్ళని ఐస్ నుంచి బయటికి తీద్దాం. సరే, ఓకే, కమాన్. దొంగతనం జరిగింది. ప్యాలెస్ లో దొంగతనం జరిగింది. కొంతమంది కోహినూర్ డైమండ్ ని దొంగలించుకుని పారిపోయారు. డాక్టర్ జట్కా, మీ ఫ్లయింగ్ హెల్మెట్స్ బయటకు తీయండి. మనం ఆ కార్ను ఫాలో అయ్యి డాక్టర్ డిస్ట్రాయర్ మనం పట్టుకుని తీరాలి. లేదంటే ఆ దొంగతనం మన మీద పడే అవకాశం ఉంది. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు ఎవరు ఇక్కడ? త్వరగా పదండి. ఆగండి ఆఫీసర్స్, వాళ్ళని పట్టుకోండి. వాళ్ళు వ్యాలీ వైపు వెళ్తున్నారు. వాళ్ళని నేను చూసుకుంటాను, మీరు వాళ్ళు చూసుకోండి. ఇప్పుడు గనక మనం ఈ వ్యాలీని దాటేసామంటే ఇక పోలీసులు మనల్ని పట్టుకోలేరు. ఓ, అదే విషయం. మీరు ఎగిరిపోతారా? రేయ్, వాళ్ళని అటాక్ చేయండి. సార్. ఆఫీసర్స్, వాళ్ళు ఇరుక్కున్నారు. పదండి, వెళ్ళి పట్టుకుందాం. రండి. అయ్యమ్మా, అలా చూడండి, పోలీసులు వస్తున్నారు. డాక్టర్ జట్కా, ఏదో ఒకటి చెయ్యి. అంతవరకు నేను వాళ్ళని ఆపుతాను. హే, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఓటు. అయ్యమ్మా. ఎస్. అరే, ఏంటిది? సింగం గారు, మీరు వాళ్ళని ఆపాలి, మనల్ని కాదు. ఏమిటి ఇలా చేశారు? అయ్యమ్మా
మోటు చూడండి, త్వరగా పదండి. ఆగండి, ఆగండి, దయచేసి ఆగండి. ఆగండి. ఆగమంటున్నారా? వెళ్ళు, పట్టుకోండి వాళ్ళని, వదలొద్దు. అరే, అలా ఎలా ఎగిరిపోతావు? వాళ్ళు పారిపోయారు. పదండి వెళ్దాం, తర్వాత చూసుకుందాం వాళ్ళని. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి మనం డాక్టర్ డిస్ట్రాయర్ ని వెతికి తీరాలి. నా దగ్గర ఒక ఐడియా ఉంది, వినండి. కాసేపు మనం ఇక్కడే దాక్కుంటే మంచిది. బయట పరిస్థితులు కూల్ అయిన తర్వాత వెళదాం. ఇప్పుడు పోలీసులు మనల్ని 4 వైపులా గాలిస్తున్నారు. అందరూ జాగ్రత్తగా ఉండండి. మన చుట్టూ అలకొండాల్సి ఉన్నాయి. అందరూ మనల్ని చూస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. మన చుట్టూ ఈ 4 వైపులా నేను తయారు చేసిన లేజర్ బీమ్ కవచం ఉన్నంత వరకు ఈ అనకొండాస్ కూడా మన దగ్గరికి రాలేవు. అయ్యమ్మా, నేను ఇలాంటి పని చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అమ్మా, సింగర్ గారు, మనం ఏం తప్పు చేయలేదు. ఇప్పుడు మనం ఏం చెయ్యబోతున్నామో అది తలుచుకుని మీరేమీ కోపపడవద్దు. కానీ పెద్దన్నయ్య, డాక్టర్ డెస్ట్రాయర్ ని పట్టుకోవాలంటే మనం ఇది చేసి తీరాలయ్యా. ఓకే 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 ఓకే. మా బాస్ ఎప్పుడు వస్తాడు? చూసేశాను. మిత్రమా, సహోదర మోటు, నువ్వు ఈ కెమికల్ వేసుకున్నావంటే ఏ గోడనైనా పగలగొట్టవయ్యా. నేను ఆ గోడ మీద ఒక గుర్తు వేశాను. దాన్ని పగలగొట్టావంటే దాని వెనకాల ఉన్నారు వాళ్ళు. అరే మోటు, ఆ గోడ మీద వేయాల్సిన లిక్విడ్ ని నీ మీద వేసుకున్నావేంటయ్యా? ఆ గోడ మీద నువ్వు వెయ్యాలి, అప్పుడు గోడ విరిగిపోతుంది. ఎక్కడ స్ప్రే చెయ్యాలో నువ్వు ఇప్పుడు చెప్తున్నావా? అరే నువ్వు ఎక్కడయ్యా విషయాన్ని చెప్పనిస్తున్నావు? ఈ లోపే నువ్వు బయలుదేరిపోతున్నావు కదా. అయినా పర్వాలేదు, నీ ఒంటి మీద ఉన్న కొంచెం కెమికల్ ఆ గోడ మీద పడింది. అరే, మీరేంటి ఇక్కడ? మీరే ఈ గోడని పగలగొట్టారా? నువ్వు మా వల్ల దెయ్యాన్ని తరుముతున్నావని తెలిసి మేము చాలా బాధపడ్డాం. కానీ దొంగిలించింది డాక్టర్ డిస్ట్రాయర్. నువ్వు చాలా మంచి మనసు ఉన్నవాడివి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇకపోతే డాక్టర్ డిస్ట్రాయర్ కి చెప్పు, చెడ్డ పనులు చేస్తే చెడ్డ ఫలితాలే వస్తాయి అని. తనకు తానుగా వెళ్లి పోలీసులకు సరెండర్ అయిపోవాలి. అదే అతనికి మంచిది. ఇదిగో మా కార్ తీసుకువెళ్ళు. నువ్వు చాలా మంచివాడివి. మీరు చాలా మంచివారు. వాళ్ళని పట్టుకోండి. తప్పించుకుని పారిపోతున్నాడు. త్వరగా రండి ఆఫీసర్, త్వరగా రండి. రండి, పట్టుకోండి. వాళ్ళని వెంబడించండి. పదండి. ఒకసారి వెళ్ళి నుంచి తప్పించుకున్నానంటే బాస్ నన్ను చూసి చాలా సంతోషపడతాడు. నేను వస్తున్నాను బాస్. బండిని వాడి దగ్గరికి తీసుకెళ్ళు. అరే, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? త్వరగా ఎక్కడి నుంచి పారిపోండి. నువ్వు ఎందుకని మా అమ్మకి శత్రువుగా మారావు?
మీ శత్రువు ఏంటి? అరే అసలు ఆవిడెవరో కూడా నాకు తెలీదు. మా అమ్మగారికి బాగా వయసు అయిపోయింది. ఆవిడ ఆరోగ్యం ఏం బాలేదు. కోహినూర్ డైమండ్ ని చూడాలన్నదే ఆవిడ చివరి కోరిక. నేను నిజానికి ఏమనుకున్నానంటే ఒక్కసారి దీన్ని ఆవిడ కంటికి చూపిస్తే మా అమ్మ చివరి కోరికని నేను నెరవేర్చలేకపోతున్నాను. నేను ఒక మంచి కొడుకుని కాదు. నేను మా అమ్మకి ద్రోహం చేశాను. ఏడవద్దు. దయచేసి నన్ను క్షమించమ్మా. డాక్టర్ డెస్ట్రాయర్, నాకు విషయం తెలీదు. మీ అమ్మకి వజ్రాన్ని చూపించడానికి మీరు తీసుకువెళ్తున్నారని తెలీదు. సారీ. మమ్మీ కోరిక తప్పకుండా నెరవేర్చాలి. ఇదిగో ఈ వజ్రాన్ని తీసుకువెళ్ళు. చూపించి మళ్ళీ తీసుకొచ్చాయి. ఓకే. నువ్వు చాలా మంచివాడిలా ఉన్నావు. ఈ ప్రపంచంలో మనుషులందరూ ఇలాగే ఉంటే బాగుంటుంది. ఈ ప్రపంచం చెడిపోయినా ఇంకా నువ్వు మంచివాడిగానే ఉన్నావు. నేను మా అమ్మకి ఈ డైమండ్ చూపించి త్వరగా తీసుకొచ్చి ఇస్తాను. బాయ్ బాయ్ మిత్రమా, వెళ్ళొస్తాను. బాయ్ బాయ్ బాయ్. అరే మోటు, ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? నువ్వు ఎందుకని అతన్ని కౌగిలించుకున్నావు చెప్పు. వాళ్ళ అమ్మకి అస్సలు ఒంట్లో బాగాలేదంట. ఆవిడికి 100 ఏళ్ళంట. ఆవిడ చివరి కోరిక ఏంటంటే కోహినూర్ వజ్రాన్ని ఒక్కసారి చూడాలని. అందువల్లే అతను కష్టపడి మళ్ళీ మళ్ళీ ఆ వజ్రాన్ని దొంగిలిస్తూ ఉన్నాడు. కానీ నేనేమో తనకి శత్రువులాగా తయారయ్యి తనని ఇబ్బంది పెడుతూనే ఉన్నాను. అందుకే వజ్రాన్ని తనకి ఇచ్చేశాను. తను వాళ్ళ అమ్మకి చూపించి తిరిగి ఆ వజ్రాన్ని తీసుకొచ్చి మనకిస్తాడు. అరే మోటు, 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 అసలు నిన్నేమనాలి? నిన్ను అతను మూర్ఖుణ్ణి చేసి వెళ్ళిపోయాడు తెలుసుకో. మోటు నా మిత్రుడు, సహోదరుడు. మోటును వదిలిపెట్టకూడదు. కొట్టాలి. మొదలుపెట్టండి. అది అలాగే. ఏయ్. మోటు ఇదిగో చూడు, నాకు డాక్టర్ డెస్ట్రాయర్ వాళ్ళ కూటమిలోని ఒక వ్యక్తి ఫోన్ దొరికింది. ఇందులో లాస్ట్ మెసేజ్ డెస్ట్రాయర్ నుంచి వచ్చింది. అందులో ఏం రాసి ఉందంటే, నీలో ఉండే అగ్ని పర్వతాన్ని నిద్ర లేపు. నిద్రపోతూ ఉంటే ఏ పని జరగదు, లేదంటే ఏదో ఒక పని చేస్తూ తికమక పడుతూనే ఉంటావు తెలుసుకో. నాకేమనిపిస్తోందంటే ఇదేదో కోడ్ మెసేజ్ లా ఉంది. ఇలా చూడు పత్తులు, దాన్ని డీ కోడ్ చేద్దాం. ఏమంటావ్? సారీ మిత్రులారా, సారీ. నా వల్ల అంతా గందరగోళం అయిపోయింది. నన్ను ఎవ్వరూ క్షమించలేరు. అంత పెద్ద తప్పు చేశారు. ఎక్కువగా ఫీల్ అవ్వకు మోటు. ఈ మెసేజ్ అర్థం ఏమై ఉంటుందబ్బా? నీలో ఉండే అగ్ని పర్వతాన్ని నిద్రలేపు, లేదంటే ఏదో ఒక పనిలో తికమక పడుతూనే ఉంటావు. ఏమై ఉంటుంది? బాస్, మనం ఇక్కడ ఎంతసేపు ఉండాలి? ఎక్కడ నా స్పెషల్ ప్లాన్ ఎక్కడుందో చెప్పు. నా స్పెషల్ ప్లాన్ ఇంతసేపు అయినా ఎందుకు రాలేదు చెప్పు. ఇంకా ఒక్క నిమిషంలో నా స్పెషల్ ప్లాన్ ఎలాగైనా ఇక్కడికి వచ్చి తీరాల్సిందే. నా స్పెషల్ ప్లాన్ ఎక్కడుందో చెప్పు. అరే బాస్, అలా చూడండి. ఆ మంచి వ్యక్తి మోటు అక్కడ నించున్నాడు చూడండి. అదిగో అలా మోటు, మీరు ఇక్కడ ఇలా చూడండి. ఇక్కడ 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 చూడండి. ఇక్కడ 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 ఉన్నాం. మేము ఇక్కడ ఉన్నాం. రండి రండి. మోటు 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 మోటు. త్వరగా లోపలికి వెళ్ళు. సరే బాస్. పతులు, ఇప్పుడే నేను బిగ్ బాయ్ ఇంకా డాక్టర్ డెస్ట్రాయర్ ని చూశాను. వాళ్ళిద్దరూ పక్కనే ఉన్న టవర్ లో ఉన్నారు. మీరు కోడ్ని డీకోడ్ చేయండి. నేను ఇప్పుడే వెళ్ళి వాళ్ళని పట్టుకుంటాను. మోటు కిందకు చూడు. మీరంతా వెళ్ళి అతన్ని పట్టుకోండి. నేను ఇప్పుడే వస్తాను. ఆగు మోటు, మేము కూడా నీతో వస్తాం. నేను కూడాను. అరే త్వరగా వెళ్ళండి అయ్యా. మమ్మీ పేరు చెప్పి వజ్రాన్ని లాక్కుంటావా? అయ్యవ్వా. అదిగో డాక్టర్ డిస్ట్రాయ్. పట్టుకోండి వాడిని. వాళ్ళిద్దరూ
నుంచి టెర్రస్ మీదకి వెళ్తున్నారు. అయ్యమ్మా బయటికి వెళ్తే వెళ్ళు, లేకపోతే లోపలికి రా. లేదంటే లిఫ్ట్ కథలతో. బాస్ మీరు చెప్పిన స్పెషల్ ప్లేన్ ఎప్పుడు వస్తుంది? నా ప్లేన్ ఎక్కడుంది? అయ్యమ్మా ఈసారి డాక్టర్ డిస్ట్రాయర్ ని ఖచ్చితంగా వదిలిపెట్టను. నా స్పెషల్ ప్లేన్ ఎక్కడుంది? యా, ఇదిగో ఇక్కడ, ఇటు చూడు, నేను ఇక్కడ ఉన్నాను. ఇదిగో ఇక్కడ, ఇక్కడికి రావాలి. రా త్వరగా వచ్చే. వాళ్ళు ఇక్కడెక్కడో వచ్చేసారు. త్వరగా పారిపో. ఆగండి. పదండి బాస్. పదండి పదండి. త్వరగా రా. వెళ్ళిపోదాం. డాక్టర్ డిస్ట్రాయ్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ బాయ్ బాయ్. అరే అరే ఎంత దూరం వెళ్తావో నేను చూస్తాను. వినండి, ఆ మెసేజ్ నేను డీకోడ్ చేసేసాను. ఒక్క నిమిషం మిత్రుడా, సహోదరుడా, అంతకన్నా ముందు ఒక పని చేసి తీరాలి. ఈ కొబ్బరికాయ లెక్కల్ని కాస్త ఏదో ఆలోచనలో తెలియక పొరపాటు జరిగింది. ఐఎమ్ సారీ 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 సారీ. ఇంతవరకు ఏదైతే జరిగిందో దాన్ని వదిలేయండి. నీలో నిద్రపోతున్న అగ్ని పర్వతాన్ని లేపు అంటే స్లీపింగ్ వాల్కనో అనే అర్థం. లేదంటే వ్యాలీలో డాన్స్ చేస్తూనే ఉంటావు అంటే వ్యాలీ ఆఫ్ ట్విస్టర్స్. నేను చెక్ చేశాను, వ్యాలీ ఆఫ్ ట్విస్టర్స్ లో స్లీపింగ్ వాల్కనో ఉంది. అది ఎన్నో ఏళ్లుగా నిద్రపోతూ ఉంది, కానీ ఇప్పుడు దాంట్లోంచి పొగ రావడం మొదలు పెట్టిందని నేను విన్నాను. అక్కడ ఖచ్చితంగా ఏదో జరగబోతోంది. అందుకే డాక్టర్ డిస్ట్రాయర్ కి కోహినూర్ డైమండ్ అవసరం అయ్యింది. పదండి వెళదాం. పదండి. త్వరగా. అది స్లీపింగ్ వాల్కానో. అది చాలా సంవత్సరాలుగా నిద్రపోతుంది, కానీ కొన్ని వారాలుగా ఆ వాల్కానో నుంచి పొగొస్తుంది. అందువల్ల మనం ఇవాళ దాని దగ్గరికి వెళ్ళము. సరే, మనం దాని దగ్గరికి ట్రైన్ లో వెళ్ళలేమనేది నేను ఒప్పుకుంటాను, కానీ హెలికాప్టర్ లో వెళ్ళగలం కదా. అక్కడ ఎంత బలమైన ట్విస్టర్స్ వస్తాయంటే ఏ ప్లేన్ వచ్చినా సరే క్రాష్ అయిపోతుంది. ఆ కొండ దగ్గరికి వెళ్ళడానికి ఒక టాయ్ ట్రైన్ ఉంది. అలా చూడండి, కార్స్ అక్కడికి వెళ్తున్నాయి. అప్పుడు మనం వెళ్ళగలం కదా, బాగుంటుంది. వద్దు, అక్కడికి వెళ్ళొద్దు, అక్కడ ప్రమాదం ఉంది. ప్రమాదం ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళారు కదా. ఏమంటారు ఫ్రెండ్స్? వెళ్దాం. అవును పదండి. అవును వెళ్దాం, పదండి. రండి, త్వరగా రండి. ఆగండి. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? వాళ్ళు ఇరుక్కున్నారంటే బాస్, కొన్ని టూరిస్టులు మన వెనకాలే వస్తున్నారు. రాని, ఒకవేళ మోటుపతులు వచ్చారంటే అప్పుడే టూరిస్టులు మనకి అవసరం అవుతారు. హలో సార్, హలో. ఈ ట్రైన్ పైకి వెళ్తుంది కదా, మేము జాయిన్ అవ్వచ్చాము. మిమ్మల్ని సంతోషంగా ఆహ్వానిస్తున్నాను, కానీ రిస్క్ మాత్రం మీదే ఆలోచించుకోండి. అదిగో అదే డాక్టర్ డిస్ట్రాయర్ కారు. అరే, వాళ్ళు ఇక్కడిక్కడో వచ్చేసారు. రాని చూసుకుంటాను. ఆగండి. మోటు అలా చూడు, అతను ట్రైన్ లో పైకి వెళ్తున్నాడు. అతనితో పాటు టూరిస్టులు కూడా ఉన్నారు. పత్రు త్వరగా పద. ఆ టూరిస్టులకి తెలీదు డాక్టర్ డిస్ట్రాయర్ చాలా దుర్మార్గుడు అని. పదండి. ఆగండి. పెద్దన్నయ్య, త్వరగా రా. మేము వెళ్తున్నాం, పైకి వెళ్తున్నాం, కొండ మీదకే వెళ్తున్నామేమో. బాస్
వాళ్ళు ట్రైన్ రూఫ్ మీద ఎక్కి మనతో పాటు వస్తున్నారు. త్వరగా వెళ్ళి వాళ్ళకి కిందకి వెళ్ళే దారి చూపించు. అదిగో ఉన్నారు చూడండి, వాళ్ళని వదలొద్దు, పట్టుకోండి. మోటు, ఒకటి నువ్వు వెళ్ళి వాళ్ళని కాపాడు, లేదా నా వెంటే రా. నీకు 2 చాయిస్లు ఇస్తున్నాను. బాయ్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.